Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Now, ఈ వీడియో ఏంటంటే ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైనర్ కావచ్చు అండ్ కంపైలర్ డిజైనర్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే మనకి పార్సర్స్. యాక్చువల్లీ మనం ఆల్రెడీ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీలో వి ఆల్రెడీ డిస్కస్ వాట్ ఈస్ ద లెఫ్ట్ రికర్షన్ అండ్ రైట్ రికర్షన్ ఏంటి, హౌ టు డ్రా ద పార్స్ ట్రీ అనేది చెప్పాను. చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అమ్మా. ఫస్ట్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటిది, పార్స్ ట్రీని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పాను, లెఫ్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మనకి ఫ్యూచర్ వీడియోస్కి చాలా యూజ్ అవుతుంది. మనకి ఇది సిలబస్లో ఉంది, LR1 LL1 అండ్ CLR పార్సర్స్. అవి చాలా క్లియర్గా అర్థం కావాలంటే ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పార్సర్స్ వీ హ్యావ్ టూ టైప్స్. ఏంటి అంటే అవి ఒకటి టాప్ డౌన్ అప్రోచ్ అండ్ అనదర్ వన్ ఈస్ ద బాటమ్ అప్ అప్రోచ్. ఈ టాప్ డౌన్ అప్రోచ్ని మనం టాప్ డౌన్ పార్సింగ్ ఆర్ టాప్ డౌన్ పార్సర్ అంటాము, అండ్ అనదర్ వన్ ఈస్ బాటమ్ అప్ పార్సర్. ఈ బాటమ్ అప్ పార్సర్ని మనం SR పార్సర్, దీన్ని షిఫ్ట్ రెడ్యూస్ పార్సర్ అని కూడా అంటాము. యాక్చువల్గా మనకి ఇవన్నీ మన సిలబస్లో ఉన్నాయండి. ఈ టాప్ డౌన్ పార్సర్స్లో మీకు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేద్దాము. రికర్సివ్లీ డిసెంట్ పార్సర్ అండ్ ప్రిడిక్టివ్ పార్సర్ అండ్ ఆపరేటర్, ఇవి టూ టైప్స్ అండి. ఇందులో మనకి LL1 ఉంది సిలబస్లో అండ్ రికర్సివ్లీ డిసెంట్ పార్సర్ ఉంది, అండ్ దిస్ ఈస్ విత్ బ్యాక్ ట్రాకింగ్ అండ్ వితౌట్ బ్యాక్ ట్రాకింగ్ వస్తుంది. బట్ అదంతా మీకు అవసరం లేదు, మీకు అవసరం ఉన్నది మాత్రమే మనం డిస్కస్ చేద్దాము. ఈ LL1 పార్సర్కి మరి LR0 పార్సర్కి డిఫరెన్స్ ఏంటి ముందు క్లాస్లో మీకు అర్థమవుతుంది. అండ్ బాటమ్ అప్ పార్సర్లో మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ పార్సర్, ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆపరేటర్ గ్రామర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తాము. మనకి యాక్చువల్గా CFGలో ఇది రిమైనింగ్ యూజ్ చేస్తాము. అండ్ అందర్ వన్ ఈజ్ LR పార్సర్స్. ఇవన్నీ మన సిలబస్లో ఉన్నాయి. LR0 ఏంటి, SLR1 ఏంటి, LLR1 అండ్ CLR. ఇది మనకి ఈ క్వశ్చన్ ఎలా ఇస్తారు, ఎప్పుడు చేయాలనేది ముందు వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్నే షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సర్ అని కూడా అంటారు. అండ్ వన్ మోర్ ఈజ్ టాప్ డౌన్కి బాటమ్ అప్కి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అసలు టాప్ డౌన్ ఎలా చేస్తాము, ఇచ్చినటువంటి గ్రామర్ని యూస్ చేసి అండ్ మనకి కావలసినటువంటి స్ట్రింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ డౌన్ పార్సర్లో మనం ఏం చేస్తాము అని అంటే యాక్చువల్గా స్టార్ట్ సింబల్ నుంచి మనకి ఇదేంటిది స్ట్రింగ్ డినోటెడ్ విత్ W, అంటే స్టార్ట్ సింబల్ తీసుకొని మనము స్ట్రింగ్ని జనరేట్ చేస్తాము. ఎందులో, టాప్ డౌన్ పార్సింగ్లో. బట్ బాటమ్ అప్ పార్సింగ్లో ఏం చేస్తామంటే యాక్చువల్గా స్ట్రింగ్ నుంచి ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ తీసుకొని మీరు ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చినటువంటి స్టార్ట్ సింబల్ తీసుకొని స్ట్రింగ్ జనరేట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే స్ట్రింగ్ తీసుకొని మనం స్టార్ట్ సింబల్ గ్రామర్ని జనరేట్ చేస్తాము. అంటే ఇక్కడ మీకు గ్రామర్ని యూజ్ చేసి స్ట్రింగ్ వస్తుంది, ఇక్కడ స్ట్రింగ్ని యూజ్ చేసి గ్రామర్ వస్తుంది. అంటే ఏంటిది, ఇది టాప్ డౌన్ కిందికి వస్తుంది, దిస్ ఈస్ బాటమ్ అప్ రివర్సింగ్ పార్సర్. బట్ ఇందులో మనం లెఫ్ట్ రికర్షన్ని యూజ్ చేస్తాము, అంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ LMD, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీని యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి రైట్ మోస్ట్ డెరివేషన్, అంటే దీనికి రివర్సింగ్ యూజ్ చేస్తాము. ఇదేంటనేది నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. నా జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, నాకు ఇక్కడ ఈ గ్రామర్ ఇచ్చారు. దిస్ గ్రామర్ ఈజ్ ద CFG కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. బాగా చూడండి, నేను ఫస్ట్ టాప్ డౌన్ చేస్తున్నాను. టాప్ డౌన్లో ఏం చేస్తాను, ఫస్ట్ రూట్ నోడ్, దీన్ని ఏమంటాం, స్టార్టింగ్ సింబల్ని రూట్ నోడ్ నుండి చైల్డ్ నోడ్ అంటే స్ట్రింగ్కి వెళ్ళిపోతాం. రూట్ నోడ్ నుండి చైల్డ్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే, మీకు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఎలా రాస్తాము, లెఫ్ట్ మోస్ట్ ట్రీ ఎలా రాస్తాం అనేది కూడా ఇక్కడ వస్తుంది. టాప్ డౌన్లో ఫస్ట్ మనకి స్టార్టింగ్ సింబల్ ఏంటి ఇచ్చారు, స్టార్టింగ్ సింబల్ ఈజ్ వాట్ హియర్, S, రైట్. ఎస్లో ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి ఒక్కొక్క టర్మినల్ని, ఈ ఫస్ట్ టర్మినల్ ఏంటండి ఇక్కడ చూడండి, S టెన్స్ టు, ఇది చూడండి నాన్న, లెఫ్ట్ మోస్ట్లో ఏ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం
లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి టర్మినల్ ఇదేంటంటే ఏ, రైట్. దీన్ని ఫస్ట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జస్ట్ సెకండ్. ఇక్కడ చూడండి అమ్మా, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ యూస్ చేస్తాము టాప్ డౌన్ లో. ఇక్కడ ఇచ్చినటువంటి నాన్ టర్మినల్ ఏంటిది మనకి, ఇక్కడ ఉన్నటువంటివి రైట్, ఏబి. ఏది ఉందండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ టు, మీరున్న వైపు లెఫ్ట్ టు రైట్, అంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ లో ఫస్ట్ ఏ వస్తుంది, రైట్, నాన్ టర్మినల్. నేను దీన్ని చేంజ్ చేయాలి. ఏకి ఏమి ఇచ్చారు ఇక్కడ, వాట్ ఈస్ ద ఏ ప్రొడక్షన్, ఏబిసి అండ్ బి. అంటే నేను ఫస్ట్ ఏం చేంజ్ చేస్తాను, నౌ ఐ గోయింగ్ టు చేంజ్. దీన్ని ఎలా రాస్తానంటే ఏ యాజ్ ఇట్ ఈస్. నా ఇది రాద్దామండి, ఏ బిసి, బి యాజ్ ఇట్ ఈస్, డి. ఓకే, దెన్ అగైన్ మళ్ళీ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ లో ఇక్కడ ఏముంది, దెన్ అగైన్ ఏ ఉందండి. దీన్ని చేంజ్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఏ ఈజ్ చేంజ్ టు వాట్, బి. అంటే ఇది బిగా చేంజ్ అవుతుంది. ఓకే, బిఈ. ఈ విధంగా చెక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్ ఈజ్ వాట్, బి. మళ్ళీ బిని ఎలా రాయొచ్చు, డి అని రాయొచ్చు. అంటే ఏ బిసి, దిస్ ఈస్ డిఈ. చూడండి అమ్మా, మనకు కావలసినటువంటి స్ట్రింగ్ వచ్చిందా, ఏబిబిసిడిఈ. అంటే ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ని యూస్ చేసి మనం టాప్ డౌన్ అప్రోచ్ రాస్తాము. అప్పుడు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ ఎలా ఉంటుంది అని అంటే చూడండి, ఫస్ట్ ఏం తీసుకున్నాను, స్టార్ట్ సింబల్ తీసుకున్నాను, రైట్. ఫస్ట్ స్టార్ట్ సింబల్ తీసుకున్నాను. ఇక్కడ ఏముంది స్టార్ట్ సింబల్ కి, ఏ బిఈ, రైట్. తర్వాత ఇందులో లెఫ్ట్ మోస్ట్ లో నాన్ టర్మినల్ ఏ, దీన్ని చేంజ్ చేస్తాను. ఈ ఏని ఏమని చేంజ్ చేశాను, ఏబిసి. ఏని ఏమని చేంజ్ చేశాను, ఏబిసి, రైట్. తర్వాత ఏం చేశాను, తర్వాత నాన్ టర్మినల్ బి తీసుకున్నాను. బిని ఏమని చేంజ్ చేశాను నేను, బి చేంజ్ టు వాట్, డి. బిని ఏమని చేంజ్ చేశాను, డి చేంజ్ చేశాను, రైట్. మనకు కావాల్సినటువంటి స్ట్రింగ్ అనేది లాస్ట్ లో రూట్ చైల్డ్ నోడ్ లో ఏదైతే జనరేట్ చేసామో దట్ ఈస్ ద రిక్వైర్డ్ స్ట్రింగ్. ఏంటి చూడండి, ఏబిబిసిడిఈ, ఏ. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏని చేంజ్ చేశాను, ఇక్కడ ఏని ఏమని చేంజ్ చేశాను నేను, ఇక్కడ అది మర్చిపోయాను చూడండి. ఏని ఏమని చేంజ్ చేశాను ఇందాక, బి అని చేశాను, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే నేను ఫైనల్ గా వచ్చినటువంటి చైల్డ్ ను ఒకసారి చెక్ చేయండి, ఏబిబిసిడిఈ. చూడండి అమ్మా, ఇది వచ్చింది స్ట్రింగ్ ఏబిబిసిడిఈ వచ్చిందా. అంటే ఇది లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అండ్ లెఫ్ట్ మోస్ట్ ఇది డెరివేషన్, ఈ విధంగా. ఓకే, అంటే ఇప్పుడు దిస్ ఈస్ ద టాప్ డౌన్. అంటే నేను స్టార్ట్ సింబల్ తీసుకొని, స్టార్ట్ ఈజ్ ద రూట్ నోడ్ గా తీసుకొని చైల్డ్ అనేది స్ట్రింగ్ గా వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద టాప్ డౌన్ అప్రోచ్. మరి దీన్నే నేను రైట్ మోస్ట్ డెరివేషన్ యూస్ చేసి చేసేదే బాటమ్ అప్ అప్రోచ్. అదే అంటే చూడండి బేటా, ఇదే గ్రామర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇదే స్ట్రింగ్ నేను రైట్ మోస్ట్ డెరివేషన్ చేస్తాను. అంటే ఏంటిది, ఎస్ టెన్స్ టు ఏబి. ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్, మీరు స్ట్రింగ్ తీసుకోవాల్సి ఉంటుంది, రైట్. అంటే రివర్సింగ్ ఆర్డర్. ఇక్కడ ఏంటిదంటే స్టార్ట్ టు ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ ఏంటిది స్ట్రింగ్ టు ఇక్కడికి వెళ్తున్నాం. కానీ మరి ఇది చేసేటప్పుడు మీరు స్ట్రింగ్ తీసుకోవాలి కదా మేడం, స్టార్ట్ సింబల్ ఎందుకు తీసుకున్నారు అని అంటే, డెరివేషన్ చేసేటప్పుడు మాత్రం ఇదే తీసుకొని రివర్సింగ్ లో చేయాలి. అంటే ఇక్కడ నాన్ టర్మినల్ ఈ విధంగా ఇప్పుడు ఇట్లా రావాలి, ఇక్కడ ఇలా వెళ్ళాము, రైట్. ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఏంటిది నాకు, బి. అప్పుడు బిని ఏ యాజ్ ఇట్ ఈస్, బి ఎలా చేంజ్ అవుతుంది, ఓకే దిస్ ఇస్ నాట్, ఇది ఎలా చేంజ్ అవుతుంది నాకు, బి అనేది ఇట్ చేంజ్ టు డి. ఓకే, తర్వాత ఇలా వస్తే ఏముంది నెక్స్ట్, ఏ ఉంది. మరి ఏ ఎలా చేంజ్ అవుతుంది, ఏ ఈస్ చేంజ్ టు ఏబిసి, ఏ ఈస్ చేంజ్ టు ఏబిసి
డిఈ అలా ఉంది. తర్వాత ఇంకొక నాన్ టర్మినల్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ చూస్తే ఏ ఉంది. ఏ ఎలా చేంజ్ అవుతుంది? బి. అంటే ఏ బి బి సి డిఈ వచ్చింది కదండి. మరి దీనికి ట్రీ ఎలా డ్రా చేస్తాము అంటే, ఇందాక ఫస్ట్ మీరు స్టార్ట్ సింబల్తో తీసుకున్నారు కదా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కన్సిడర్ విత్ స్ట్రింగ్. ఏంటిది అది మన స్ట్రింగ్? ఏ బి బి సి డిఈ. ఇక్కడ ఎలా ఇచ్చాము మనం చూడండి, రివర్సింగ్ ఆర్డర్ లో ఫస్ట్ బి ఇచ్చాము. బి చేంజ్ టు వాట్? డి. ఓకే, బి ఈస్ చేంజ్ టు వాట్? ఓకే, ఇది ఎలా తీసుకోవాలి అని అంటే, ఓకే, బి ఈస్ చేంజ్ టు డి కదండి. ఫస్ట్ ఇది తీసుకున్నా అంటే ఇది తీసుకోవాలి అంటే ఇక్కడ. ఓకే, తర్వాత అగైన్ ఏ చేంజ్ టు ఏబిసి. అవునా? ఏబిసి, ఏబిసి, ఏ అనేది ఏబిసి. ఓకే, తర్వాత అగైన్ ఏ చేంజ్ టు బి. ఓకే, అప్పుడు అది ఎలా రాస్తాను అని అంటే, ఏ చేంజ్ టు డి కదండి. డియా? బి, సారీ, ఏ చేంజ్ టు బి. మీరు ఇలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఏ బి. ఎందుకని చూడండి, ఏ చేంజ్ టు బి. ఫైనల్గా నాకు ఎలా వస్తుంది అని అంటే, ఈ ట్రీ మనకి లాస్ట్కి మళ్ళీ బి టు డి రావాలి. డి వచ్చింది అండ్ ఎస్. ఓకే, ఇది చూడండి, ఎస్ ఎలా ఉంది? ఏ ఎస్, ఏ బి. ఓకే, అండ్ దిస్ ఈస్ ద రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి, ఏ ఏ ఏ బి ఎస్ ఎలా చేంజ్ అయింది? ఏ బి ఈ కదండి. ఓకే, ఈతో కూడా డైరెక్ట్. ఓకే, వన్ మోర్. ఓకే, దీని మీద ఇంకా మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. అంటే రివర్సింగ్లో చేయాలి. ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందులో బి టు డి వచ్చింది, ఏ నుంచి మళ్ళీ ఏ టు సి కూడా ఉంది కదా. డన్, ఇది కరెక్టే. ఒకసారి చెక్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో వీటి మీద మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ చేద్దాము. అప్పుడు మీకు ఎల్ఎల్ 0కి ఎల్ఎల్ 1కి పార్సర్కి ఎస్ఎల్ఆర్ వీటికి డిఫరెన్స్ ఏంటిది, అంటే ఎఫిషియన్సీ ఎందులో బాగుంటుంది అనేది మీకు అవి చేసినప్పుడు అర్థమవుతుంది. బట్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.